కవితపై అసభ్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తీరుకు నిరసనలు చేశారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చెప్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కవితపై అసభ్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తీరుకు నిరసనలు చేశారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చెప్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్కు కలిసి ఫిర్యాదు చేస్తామంటున్నారు బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇదే విషయంపై మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్ చెప్పండి, ఇక్కడ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు. అదేవిధంగా జాతీయ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలుగా నిరసనలు వ్యక్తమవుతున్న ఆయన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యథావిధిగా పరిస్థితులు ఈ విధంగానే కనపడతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కవితపై వస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తూ కూడా టీఆర్ఎస్ నేతలు ఎక్కడికెక్కడ కూడా ధర్నాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మలను ప్రదానం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రధానంగా ఏర్పడుతున్నాయి. బండిసరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన నేతలు సిచ్యువేషన్ పడుతూ ఉన్నాయి. బీజేపీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన భవన్ లో ఇక్కడ ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ భవన్ లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నాయకులను ఖండించే విధంగా బీఆర్ఎస్ నేతలు కొన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఈడీకి సంబంధించిన విచారణ కొనసాగుతున్న ఇంకొక ఘర్షణ వాతావరణంలో ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 144
నిక్షేప నమ్మకంకి ఎక్కడికెక్కడ కవిత అరెస్ట్ అయితే మరి ఇంకా విస్తృత వాతావరణం నెలకొనేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. హైదరాబాద్ చూస్తున్నప్పటికీ పలువురు నేతలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బండి సంజయ్కి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను కూడా దహనం చేస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. ఎల్లకప్పుడు కేసీఆర్ ని ఎదుర్కొనేటువంటి తమ్ములకే కవితపై ఇటువంటి అనుచిత దాడులు చేస్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి ఈడీ విచారణ అంటూ కూడా ఒక ఆన్సర్ తీసుకొచ్చారంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా సిచ్యువేషన్స్ అయితే కనబడుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంత అలర్ట్ గా ఉండేటువంటి పోలీసులు కూడా కొంత అలర్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడే బీఆర్ఎస్ నేతలు నిరసించేటువంటి అవకాశాల నేపథ్యంలోనే కొంత జాగ్రత్తలు కూడా వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బీఆర్ఎస్ భవన్ లో కూడా కొంత నిరసన కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా ఖండించేటువంటి విధంగా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్. బండి సంజయ్